Oh. Oh. To Cheers with Chanks, we are reacting to Nuvu Naku Nachavu movie. In that movie, in the last scene, it was before scene was Brahmi sir's scene, and after that, as soon as the scene got over, it has gone to a different level. Right? Like Pinky already seen that scene, no? Yeah. And that too, she have mistaken also, I think, because that's why only she has given a punch. Maybe she has not heard the proper whatever things, they were talking, actually, because it's something like because bad guys he have to kick like that. He told her, right? The same way she kicked them, actually. Now the thing is all the the marriage function, everything got over. Asha's they have over. come. Yeah. Now it's going to be her. Hers. Yeah, it's her. It's going to be her marriage. So now I feel it's going to be the scene is going towards the end of the movie, the climax, because Prakash Raj has to get to know about this and what would happen, how this all will turn out. That's what we are looking what for. is going to be the end? Is it a happy ending or a sad ending? That also wanted to know, because maybe it's a happy ending because that's why only the repeat value is there. Yeah. But don't know, our Chitra movie, Malayalam movie also is having a sad ending, but that is also having a repeat value. Yeah, that is what. So we'll continue. Yeah. Ready? Yeah. ఇదిగో వంటలన్నీ బాగుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. అలాగే రావండి. వంట ఆవిడ. వింటే తంతుంది. వెలికిచ్చి చూపించండి. నమస్కారం. ఆవిడ మా ఆవిడ. ఓ మాట అడుగుతాను ఏమనుకోకండి అయ్యారు. అయితే తప్ప ఏం అడిగినా ఏమనుకో. మీరు లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. కాకపోతే ఆవిడ వేరే వాళ్ళని లవ్ చేసింది. వాడు హ్యాండ్ ఇచ్చాడు. అక్క ఎవరు వచ్చారు చూడు. హాయ్. Oh, she's back. Everyone is coming. ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక వస్తారనుకున్నావా? నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది. అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా. స్పీడ్ గా ఎదగడం, స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం, స్పీడ్ గా పిల్లల్ని కనడం, స్పీడ్ గా ముసలాడైపోవడం. ఇంటికి పెళ్లి కూతురు ఎక్కడ? పైన ఉంది. పైన ఉందా? Oh. She got to know. He's in that mood, I think. Marriage. Daughter marriage, no? Huh? ఏంటిదంతా? చాలా సంవత్సరాల తర్వాత శాఖరం వస్తున్నాడు కదా, చిన్న వెల్కమ్ పార్టీ. His father is coming. అనిపిస్తే తాగండి. అంతేగాని అన్నయ్య వస్తున్నాడు, చెల్లెలు వచ్చిందని వంకలు చెప్పద్దు. అంటే ఏంటి ఉద్దేశం? నేనేమైనా తాగబోతున్నా అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు? నిజమేగా. ఇదిగో, నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు అలవాటు ఉందని. మరి ఎందుకు చేసుకున్నావు? అందరూ ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను. ఓహో, నీ మీద నీకు అంత నమ్మకమా? అప్పట్లో అలా అనిపించేది. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? మిమ్మల్ని మానేమండం మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా అనిపిస్తుంది. Oh, he has come. That's why he was waiting, no? నువ్వు అవుట్ హౌస్ వస్తున్నావా, డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నావా? చెప్పానా వాడు కూడా కంటే ముందు నన్ను చూడడానికి వస్తాడని? నువ్వు నమ్మలేదు, ఇప్పుడు చూడు. ఎన్నాళ్ళైందా బిఫోర్ హగ్గింగ్ దట్. ఇంకా మేవాడేంట్రా? వెంకీ ఇస్ మై బాయ్. మొత్తం వాడే చూస్తున్నాడు. వాడి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంది. నీకే వాడి మీద నమ్మకం లేదు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తెస్తాను. కాఫీ కాదు, సోడా పంపించు. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు. నీ చల్లాను జెంటిల్మెన్ వేషాలు అదే రేపు కూతురు పెళ్లి పెట్టుకుని అలా గట్టి పెట్టండి అన్నయ్య. ఏది పెట్టినా పర్వాలేదు, నేను తాగుతూ తింటాం. పెద్దనాన్న గారు మీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. 5 నిమిషాలు చేస్తాను, నువ్వు ఉండు. మందిర్ కోసం పోయిపోతున్నాను సార్. అది పెద్ద అయిపోతావరా, కిచెన్ లో చెంచాలు ఉంటే దాంతో ట్రై చేయి. Oh, he don't know. No. Father. కొంచెం దగ్గర నుంచి కనిపించాడు. పెళ్లి కదా, బిజీగా ఉంటా.
కూల్ కావాలా మీరెలా నేను పంపిస్తాను. రే మతే ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు? అసలు ఏం జరగనట్టు, ఏమీ కానట్టు ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పించింది. అక్కడ గదిలోపడి ఏడుస్తోంది. నేను నిన్నేమనలేదు, తప్పంతా దాందే. నిశ్చితార్థం అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు. ఒకవేళ ప్రేమించినా అతనితో చెప్పడం ఇంకా పెద్ద తప్పు. కానీ ఇవన్నీ దానికి తెలియదు. నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవితం నాశనం అయిపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు. She got it. అందుకే నీతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను. నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకయ్యా మీ మగాడంతా ఇంత పిరికి వాళ్ళ బిహేవ్ చేశారు? ఒక ఆడపిల్ల తనంతట తాను వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్తే సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదా నీకు? ప్రేమించిన మా పెళ్లికి పందెం లేయడం అంటే గొప్ప త్యాగం చేయడం అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నీతో పెళ్లి జరగకపోతే నందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు. కానీ బ్రతికున్నంత కాలం ప్రతిరోజు చేస్తూనే ఉంటుంది. Oh, అప్పుడు దాని కంట్లోంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే. I feel that's her feelings. Yeah. Oh, he got to know. Scene is so complicated now. నానా నువ్వు ఎప్పుడు వచ్చావు? Oh, his matured performance. ఇప్పుడు వస్తాను. అలాగే సార్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. ముందు ఆ పంది పని పూర్తి చేయాలి. ఎలా ఉన్నాడు? ఆ దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళ ఉండేవాడు, ఇప్పుడు మగాళ్ళ ఉన్నాడు. చూసావా ఎలా ఉన్నావు అడగవేంట్రా? బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం, బాగున్నవాడిని ఎలా ఉన్నావా అని అడగటం అవసరం. కరెక్ట్ చెప్పావరా. వెంకీ, ఈ రోజు మగపెళ్లి వారు వస్తున్నారు కదా, విడుదల సంగతి ఏంటి? మాట్లాడేసాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. మరి ఈవినింగ్ భోజనాలు? కేటరింగ్ చెప్పాను. సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకుని అనమాట. ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. పూలు దాంట్లో ఆర్డర్ ఇచ్చేసాను. పెళ్లి కూడా ఫ్రెండ్స్ హోటల్ రూమ్స్ ఇచ్చేసాను. ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు. He has made all the plan. చేయడం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు. మిగతా వెంకీ చాలు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీ నాన్న నా పక్కన ఉన్నాడు, నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు, నాకు ఇంకేం కావాలి? నీకేది నచ్చితే అది చెయ్యి. కానీ ఒక కండిషన్, మగ పెళ్లి వారి దగ్గర నుంచి మనకు మాట రాదు. Oh, మూర్తి గారు అమ్మాయి పెళ్లి అంటే మినిమం 10 ఏళ్ళు గుర్తుకోవాలి. అది ఎలా చేస్తావు ఆ బాధ్యత నీది. చివరిలో నన్ను పిలిస్తే వచ్చి అక్షంతలు ఇస్తానంతే. ఏరా Oh, he is he coming was in again. the beginning then. For those people, right? విడుదల అస్సలు పద్ధతిలో కూడా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఇంకా ఏం మాట్లాడలేదండి. మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం పద్ధత? కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు. ముందు నువ్వు చేతులు పెట్టుకొని తలదించుకొని అడుగు దూరంలో నిలబడి, ఏం కావాలి సార్? నీ పేరేంటి? బంతి. అంటే గుండ్రగా ఉంటుంది అదేనా? ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా, పెట్టాక పుట్టారా? నాకు డౌటేనండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాలుతాను. ఇంకేముంది? టీ, కాఫీ, హార్లిక్స్, బోర్న్విటా, న్యూట్రిముల్, సెరలాక్, పారెక్స్, కాంప్లెక్స్. చెప్పిన ఏమీ లేవు, ఒక్క కాంప్లాన్ తప్ప. అనబోయాను ఇల్లు మీరే అడిగేసారు. నువ్వేం చెప్పగలేదు, నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పబోయింది. నేనంటే నీకు ఇష్టమా కాదు? అవును చెప్పు. నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీ పడి పీఠం మీద కూర్చుంటాను. కాదని చెప్పు. ప్రేమించడం తప్పని తలంచుకుని తాళి కట్టించుకుంటా. కానీ నిజం చెప్పు. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు బరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. That's all. నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు. బాగా ఆలోచించి చెప్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకుంటాను.
ఇది ఒక్కటి చూసి పెళ్ళొద్దు అంటున్నావా? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలే కావాలి. సరేరా, ఈ పెళ్ళొద్దు, ఇంకో అమ్మాయిని చూపిస్తాను. ఆ పిల్లకు కూడా పెళ్లికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా? పిచ్చి వెళ్ళవా? అది పెళ్లికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళయ్యాక ఎవరితో ప్రేమించు. ఎవడొద్దన్నాడు? ఏమండి నువ్వు నోరుమోయి. 4 రాళ్ళు ఉన్నాయని కేజీ బియ్యం పారపోసుకుంటావా? ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాలు వదులుకుంటావా? అయినా వీక్ పాయింట్ ఉండడం మనకు ప్లస్ రా. రోజు పేపర్లు చోట్ల లోపాలుగా పూనం చీరలు అమ్మకమని, అంటే దారాలు ఊడిపోయినవి, అంచులు పాడైపోయినవి తక్కువ రేటుకి అమ్ముతారనమాట. అలాగే లోపాలుగా పెళ్లి కూతుర్ని, అంటే ఎవరు ప్రేమించిన బాబతు లేచిపోయి తిరిగి వచ్చిన బాబతు అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు. అర్థం కాలేదా? ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి నెగటివ్ రేట్స్ కింద ₹1 కోటి ఎక్స్ట్రా అడుగుదాం. Who has taken the photo? ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేనిలు, పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం. నా మాటని ఈ వెళ్ళి కొట్టు. మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా. Yeah. బావగారు, మీరు కొంచెం తగ్గాలి. ఆడపిల్ల తండ్రికి ఇంత ఆవేశం పనికి అప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మామిడి కూర్చారంటే మీరు నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను. ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, మీరే చూడండి. Oh, this photo is taken. Brahmanandam. కాబట్టి ₹1 సరిపెట్టుకున్నాడు. అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అదేంతసేపు చూస్తారు? ముందు జరగాల్సింది చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అదవా I think it's Brahmanandam garu only taken the photo. సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతారు సార్. తప్పంతా నాదే డాడీ. నేనే అతని ఇష్టపడ్డాను. అది తప్పని తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ. ఐమ్ రియల్లీ సారీ. ఏం జరుగుతోంది ఇంట్లో? ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఎవరితో మాట్లాడుతోందో, ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్పు లేదని. Oh, he's hitting her. వాళ్ళు ఈ ఫోటో Yeah. చూపించి, నీ కూతురు ఎవరితో తిరుగుతోంది కాబట్టి కొట్టు వాళ్ళు ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఇవ్వనా? డబ్బు నాకు లెక్క కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు. ఒప్పుకున్నా? ఒప్పుకోమంటావా? అసలు నోరు మూయి. నీతో మాట్లాడండి అసహ్యం అవుతున్నా. అన్నయ్య. ఉప్పు మధ్యలో నాకు నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నిశ్చితార్థ అయ్యాక ఇంకొకటి ప్రేమించింది నీ మేనకోడలు. ఏం చెప్తావు? ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీద పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బయటకించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టి మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో తాడి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది. లేకపోతే బతికినంత కాలంగా నీ ప్రేమ విషయం మనకెవరికి తెలుసుండేది కదా. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు ₹1 ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది. రాత్రికి మళ్ళీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు. కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించానయ్యా. పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా? నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం. నేను ఒప్పుకుంటా. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పు. ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పు. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడిని చెప్పను. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు. ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టం అని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేము. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు చేయాలనుకుంటున్నాను అడిగితే 100 కారణాలు చెప్పగలను. అదే. ఇంకేం చెప్పదు. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా, కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం. మండపంలో పెళ్లి కూతురు ఉందా, దాని మెళ్ళో తాడి పడిందా అనేది అవసరం. Oh, Whenever she would be coming on screen, no, I don't know, some magic is happening. that too, he's going there. మీ మర్యాద సరిగా జరగలేదా? ఎవరైనా ఉన్నారా? చెప్పండి సార్, ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్, ప్లీజ్. సార్ మీకేం కావాలో చెప్పండి సార్. ప్లాట్ఫామ్ సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, ప్లీజ్ సార్. ప్రాబ్లమే నువ్వు నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియదు. ఆ అమ్మాయికి నీకు మధ్య ఉందో అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి ఎక్కడ, నేను ఎక్కడ? నాకు అమ్మాయికి ఏంటి సార్?
నిజంగా నాకేం తెలియదు సార్. సార్ ఇది నమ్మకండి సార్, ఇదంతా అబద్ధం. అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయి ఒట్టేసి చెప్తాను సార్. అమ్మాయి దిక్కు సార్, నా మాట నమ్మని బాబు. ఊరుకున్నాను, వాళ్ళకి తెలియదు. ఈ ఒక్క విషయం నాకు ప్లీజ్. అతనంటే కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు. పెద్దలు మీరే చెప్పండి సార్. సార్ ఇప్పుడు పెళ్ళి అయిపోతాయి తట్టుకోలేదు సార్. ఆయన పరుగొట్టి ప్రాణం సార్. వాళ్ళు ఈ ప్రపంచంలో వాడికి ఒకరికే ఉందా? మాకు లేదా? అలా నేను అనలేదు సార్. వాడు మాట్లాడండి సార్, నేను చెప్పేది వినండి సార్. తెలుసు చెప్పాలి నీకు. క్యారెక్టర్ పిల్లలు చూసుకోవడం వాళ్ళు కాదు. Oh, ఎక్కువ మాట్లాడండి. their character. మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి. నన్ను పెళ్లి చేసుకుంటారు మీరే చెప్తారు. అమ్మాయి దేవత సార్. ఈ మాట ఏమైనా కాంటాక్ట్ సర్టిఫికేటా? అది కాదు సార్. దాని బాబు టెన్షన్ నీకెందుకు రా? అంత మాట అనుకోండి సార్. ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తలెత్తుకుని తిరగలేదండి. మండపానికి రండి సార్, మీ కాళ్ళు పట్టుకుని. ఎవరైనా చూస్తే నన్ను వీలు అక్కడేమో నా చేతులు పట్టుకున్నారు, ఇక్కడేమో మా కాళ్ళు పట్టుకుని బతిమాలాడు. సిగ్గులేదా నీకు? మీరు నన్ను తిట్టండి సార్, పర్వాలేదు. He's seen. ఈ మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్, ప్లీజ్. ఏయ్, నన్ను ఎక్కువ విషయం చెప్పు. నేను ఒక్కసారి నోట్లో చెప్తాను, తర్వాత చేతితో చెప్తాను. ఏయ్, నా కొమ్ము, ఎక్కడ? సార్ ఆగండి సార్, ప్లీజ్. ఏయ్, దేవుడు నీకు వచ్చిన ఈ పెళ్లి ఈ పెళ్లి కాదు, దానికి అసలు పెళ్లి జరగదు. సారంగా నిర్మాణం అదొక మహాపతి కదా, దానికి నువ్వు రికమెండేషన్. You should not take that. Oh, మర్యాదగా మాట్లాడుతూ రెచ్చిపోతారు. మీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడి కాలు నరికేస్తాడు. దమ్ముడేంటి అడిగేంటి అసలు? అమెరికాలో ఉన్న పొగరా నీకు? ఎయిర్పోర్ట్ లా కూడా వెళ్ళలేవు, నన్ను రెచ్చగొట్టు. మీలో ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కథ తప్పిలేదు. ఈ సవాల్ తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టారా ఈ పెళ్లి జరిపిస్తాను. ఏంటో చూస్తావు? తీసుకొచ్చేసి 5 minutes, just 5 minutes. వాళ్ళు వచ్చేస్తారు. మీరు మిగతా ఎయిర్పోర్ట్ చూసుకోండి. just 5 minutes. ఏంటో చూస్తావు? మీరు వెళ్ళండి, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వద్దు వెంకీ, వాళ్ళని వెళ్ళండి. అంకుల్, అది కాదు. వద్దు. ఏంటి ఇదో డ్రామానా? వాడిని బతిమాలతో ఏంట్రా? వాడి ₹1,00,00,000 ఎక్కువిస్తే కోడలు ఎలాంటిదైనా పర్వాలేదు. వాడిని అల్లుడే కాదు, కనీసం నా ఇంటి వాచ్మెన్ కూడా పనిగా. oh. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశాను? అంకుల్, మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు? నిజం చెప్పు. నా కళ్ళు చెప్పు. ఇష్టం, చాలా ఇష్టం. Oh, ఈ మాట ఇప్పుడు దాకా నన్నుతో కూడా చెప్పలేదు అంకుల్, మీతోటే చెప్తున్నాను. he has not told. మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఎప్పటికీ చెప్పలేవాడు కాదు. ఇది మోసం కాదురా. నందు అంటే నీకు ఇష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు. రేవాడు నీకన్నా ఎక్కువరా? శేఖర్ కొడుకంటే నా మనిషి అనుకున్నాను, కానీ నువ్వు నన్ను రాయవాడి కింద లెక్కేశావు. నందు నేను ప్రేమించాను అంకుల్, కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఉంది. నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది, తక్కువ అనిపించింది, అందుకే చెప్పలేదు. మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు, నువ్వు బాగుపడిపోయినా పర్లేదురా, కానీ నీ వల్ల మా స్నేహం పాడకుండా ఉంటే చాలా. Oh, that's why. అందుకే చెప్పలేదు. మీరందరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను, అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను, అందుకే చెప్పలేదు అంకుల్. ఐఎమ్ అ ఫూల్. నేను అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను, కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు. ఇలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తికాను. ఐఎమ్ సారీ రాజశేఖర్, ఐఎమ్ సారీ. Oh, So it's a happy ending. yeah. And friendship area. I'll be getting tears on this friendship. నమస్తే. ఇప్పుడే వచ్చా? లేదండి, మీ పెళ్ళి తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పని He's the game changer actually. ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చేయండి. గిఫ్ట్ అదే వాటర్ వరల్డ్ లో మీరే అమ్మాయి ఫోటోలు తీసుకెళ్ళారు. అందలేదా? నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రేపంతా ఇక్కడ Oh, yes, given to him. పొద్దు నీకు కవర్ ఇచ్చారు కదా. పెళ్లి కూడా తెమ్మని ఇచ్చారండి, ఇచ్చేసాను. పెళ్లి కూడా ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్ళికొడు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కూడా, అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కూడా. మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఆ పెళ్లి ఆగిపోయింది. నాది మీరు తీసుకుంటారు. He's a game changer. That's why I told you. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్,
నాకంతా కన్ఫ్యూజన్ కావాలి సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అదో పెద్ద కదా, మీరు భోజనం చేసండి, తిరిగి చెప్తాను. అలా ఇప్పుడు అది వెళ్ళి కొడుకు రైట్ లో ఆయన గుర్తించొస్తాను సార్, ఇంకా వచ్చి మాట్లాడాలరా. నిజంగా కబుర్లు వాడు పెళ్లి కొడుకు ఏమంటే ముద్దలో ఇచ్చేడు బిల్డ్ చేసుకున్నావా హాయ్. మరి తీ. ఏంటి బంతి వచ్చాడోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి అదే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? He's closing. తలపేసు. ఏం చేస్తున్నాను? నేను అరుస్తాను, అందరినీ పిలుస్తాను. Huh? Oh, Oh, there ends. like that it isn't. There's no Yeah. marriage shown actually. Because that would be like again Yeah, repetition, yeah. right? It will happen like that show. Yeah, It's like a positive end. because already the marriage date, everything fixed, right? Yeah, yeah. Done, no? Yeah. Oh. Actually, Brahmanandam Garu is the reason behind this marriage, right? Yeah, yeah. Game changer actually. Brahmanandam as well as Sunil too. They Sunil and both. Suhasini ma'am. These three characters. These three characters actually, because of them, actually, this marriage is happening now. Marriage and the love is started because of Suhasini ma'am, because she has she has put the seed there, and after that she only came here not to talk also. Yeah. Or rather, if she is not there means like No, Prakash Raj because- will be dominating more. Yeah, and also he would not know because he has his own, thought process, right, about the marriage and how the things has to happen and all things. Because he was like so much stuck into US, the groom, Yeah. everything. Because he's not that very traditional. But the thing is, like, the time he got to know that his daughter is loving someone, though her marriage is fixed, actually that as a sin. Right, but because of Suhasini ma'am, because I was telling the time she was talking, right? I don't Yeah. know, some magic, like we were all silent at that time because Yeah, she yeah. was telling the correct point she was telling, because she was almost telling like who made all this kind of tradition, because we humans only made all this kind of things, right? But what she is feeling, actually, that is her feel. Right. Yeah, yeah. So, whatever she's telling might be she would have also experienced something like that in That's her what, life. no, she was told already. Like she was having some boyfriend and all. Like that time she Yeah. was telling, no. So maybe because of that, that has not happened. So She's not very satisfied yeah. in the what life she's living right now. So the same thing, she doesn't want her the niece, right? Niece, yeah, Needs to the same life to happen like that. She almost meant, and also like the time those groom people were leaving, you have to see his performance, right? Yeah, yeah, Venki yeah. Garu's performance was, because that is not actually his character. Because his character is that. Yeah, he is very much like always in the silent and very Yeah. innocent way, but there he has changed in like, because whatever it is he wanted that thing to be happen, then only the father friendship will be there, or otherwise he will be feeling no, like because of him that marriage is going to be cancelled. So there he was like performing well, and that too, no, like Suhasini ma'am also. Why? Because there one conversation was there, no, like with Prakash Raj. There also, if Suhasini ma'am is not there means he will be dominating more, because he is the Yeah. main controller of that family, no. So there Suhasini ma'am was there, so at least she was talking there. And no, like that was Yeah, happened. And yeah. then Brahmananda Garu was also Because I never expected that he would come in the end. Because I was thinking like, why suddenly the he photo gone actually. There, Yeah. there also, no, his scene was suddenly he has got over, because most disappeared. of the movies it would be like that only, because once his scene will be getting over, then we will not see him again. But correct towards it, he was thinking that Venki Garu is the groom. Yeah, yeah. And that is the Because reason he's- they were like a hand and all was together. So no? it is like a marriage gift like that he has given. But the thing is actually like actual groom got the photo. Because of that only actually all these things and happen. again, Sunil innocent leads to this marriage actually. Yeah. Because this is the thing, no? Like Vijay Bhaskar and Trivikram both have narrated nicely. Like each characters are coming, they have something important thing to do in this movie. So that's why, or otherwise we will be feeling, no, Sunil only as a comedian. Yeah. Or Brahmananda Garu only has come for that comedy part. That's So there right. at least, and Suhasini ma'am also only coming in the first
first half, so second half also she has to because come. these all people are having importance, Yeah. very much importance in this movie, because because rest of the time it will be only like 3 or 4 characters would be there, the whole movie would run with those characters, but these people would be coming towards the end, or the particular place where is much needed. That is where the beauty comes. Yeah. Right. Completely. So that's why again the dialogues, the last moment was completely dialogue scene only, everyone is talking only, and that too everyone is talking about the values and the practical thinking and the mind thinking, everything was there. Everything. Because if it is only talking about values, then whatever happened, so many wrong things we would be finding in that, right? Yeah. But if we talk thinking in a practical way, because whatever the values, everything would go in a different way. So it is like they combined everything and they have taken what is the best they have taken, because the groom people were demanding money. That is why. They Because are ready to marry also. they are ready to marry, but the thing is Extra. like extra money they were demanding. So as a father, he would not do that. That's That why, is for sure. that's why he's a practical thinker, but still there he reacted nicely. Yeah. Because he was like that, like whatever it is, I won't give the, because like that only, he's a businessman also, so he'll be thinking in that way. So those people were actually for money only. Yeah, money minded. Just because of his money, they attracted and they have come, they were ready for the marriage. So it's something like, so that values have told in this movie, the tradition and, the understanding the minds and everything was there in this movie. So successfully we completed, and also obviously it's a magic of Trivikram, as well as music. Music, Koti and Vijay Bhaskar, director also. Both, because Vijay Bhaskar and Trivikram both have written, right? But the dialogues is more into Trivikram Srinivas. Right, because as we watch his most of the movies, that style is there. Yeah, we can get because other director we are not that very familiar with, so that's the reason we Vijay Bhaskar, exactly don't know what is his style of. But nice. So till the end, it was like a complete family entertainer, and that too in between rom-com also has come. All and friendship value also is there. Everything. And together. they could deliver different emotions. Yeah. That's what I understood in this, because And it's a till very end, feel-good movie. But the thing is, like, so much emotions. So much of emotions are there, because Friendship. usually like we were very emotional in the end of Kick movie. Yeah, that is obviously there Before was a climax, scene. Yeah, just before the climax. But in this movie, actually, the emotion would be coming because of the dialogue and because of the value they give each other, and also we can also sense it. That is the reason we are also getting actually through that scene, because there is not, the scene is not that very emotional scene. If we are talking, because it's not created, it's a situation based. And that too, it is not that much of dramatic also. No. So there, whatever the controlled was there, that controlling was, that's why only I got a little bit of, because that friendship values they were talking, So there, like his character, how he is doing at all Tyagam things, Yeah. So there we will be getting that connection. So because of that only, but the end is superb. Very nice, actually. This, as it was the first movie we reacted of Vengi Garu. Garu, Like it was a different experience, and also like we got to know lots and lots of people likes this movie. Actually, like they would have watched even 50 or 100 times also they would love to watch again and again. And when I'm searching in Google also, I think every Sunday also it is coming in this. Is it? Because yesterday when I'm checking, there's some 7 p.m. or something like that, the movie is telecasting. Actually, it is one thing is it's a lengthy movie. That is a one thing, and second thing is actually like there are elements we can watch even in after many years also, that repeat values there in this movie, and also the performance. Actually, the hero or heroine or whoever is the character in this movie, they are not doing very dramatically. No. And that too, everyone have a correct space. Like what the character requires the space, that only is there, not overflowing. Like in between that, actually Prakash Raj's brother character also, in between he will be coming as a comedian, but little bit only. It is not like continuously the scene is there. Like in between he will come and give some comedy thing, then he will go. Like how normal family would have some person like that, right? Because in family, like there will be person always that are a comedy, and also like they'll be talking all funny, and they will not take everything seriously kind. And that too, he is not at all responsible. He always cards playing, And Sunil character also, in between he is coming. He's very innocent, but still, like he wanted to like dominate also a little bit. So bossy. Yeah, bossy kind, but he is also very pavam kind only, like portrayed. So we'll see in other videos. That's it. One more thing, like the comments.
like Ah. we were getting so many of comments. So in that one comment, I just want to tell you, because he will be calling as Vengi Garu also. Vengi also, some people will be calling, and but the fans will be calling more as a Victory Venkatesh. Is it? Yeah, Victory Venkatesh, because he has acted almost like 75 movies. I'm not sure because the comment was there like that. 75 movies. In that, 60 movies hit. So he is like a victory, like he is having more Oh. success actually. Okay. This era is there, no? Like we are watching like 2000, that time he was having more successful movies. Oh, So that's and great. that too, all movies are repetitive value movies Yeah, only. because that is something that's a success. Yeah, That's yeah. why, because he acted that much only, like 10 plus movie or something like that. No, 75 total. 75. No, 10 plus movie would be like flop. Consider kind. That's maximum it, right? 15. Yeah. So as an actor, that's a great achievement, right? Because not having much flops, and all the movies at least would be performing in a way that the director also won't be in loss, and also that he would also be Producer will happy. be very happy. Yeah, that is the thing. So might be like I didn't know that. Victory Venkatesh, they will be calling. Yeah. It's a great information actually. People gives lots and lots of information about the movie and about the actors and about so much of incidents would be happening while shooting, and also like that gives sometimes spoilers also would be there. That we have to avoid. That And one is more thing, no, like this movie has like continuously we have done like almost 10 parts or something like that because of the copyright issue only. Yeah, We were that facing a is- lot of problem with this movie because of the blocking issue. Like we were not able to upload the movie. Actually. Because in the first scene there was no problem. Yeah. That's From the second reason, scene. like that it was a lengthy scene, right? In the scene. intro scene, Yeah, we put it intro to like again. lengthy scene only. But from the second scene, we were trying to upload. Actually, it was like getting blocks. Might be because of the dialogues. Yeah. As this movie is very famous, Famous, and there would be lots of platforms it will be available, right? So we were getting blocks. So we really wanted, as it is like 3 hours plus movie. Still, we will be maximum will be finishing by 8 or 9 parts. Yeah, actually we planned like that only, because as it is like a 3 plus, so we also don't want it actually like very so much of parts to have it. Even while we reacting time also, actually we were confused actually till where we have to exactly take it, because one scene we got, another scene we were not getting, and continuously we are not getting, but one by one scene we will be uploading. That time I don't know, we were getting the blocks and blocks, so we were also like little thinking actually why it is happening and what we have to do about it. Yeah, that's why the last scene and all was a small scene actually. Yeah, because as we started, we have to finish it up, right? Yeah. We were thinking actually like do we have to discontinue this By movie interval, because of this issues? We were thinking that, so we wanted to tell this point, because yesterday somebody people or one Yeah, some comment was there. Yeah. comments were there like why you're keeping is like Very short. because of this movie. Because if the Situation movie is very famous and very celebrated there would be lots and lots of restrictions to upload it, though we are reacting, but still might be the scenes are very famous Very because famous, of that only. So that's it. So we'll see another video.